నరసింహరావు లాంటి అదృశ్యని రాజకీయవేత్త తత్వవేత్త చేత ప్రశంస పొందిన ఏకైక వ్యక్తి మా సోదరుడు శివప్రసాద్ గారి ఘనమైన చప్పట్లు. దానికి ఒక పాఠ్యాంశాన్ని కలిగించి విజిల్కు జాతీయ స్థాయి కీర్తి సంతరింపజేసినటువంటి వ్యక్తి తెలుగువాడు మా శివప్రసాద్ గారు. ఇతర అతిథులు రసజ్ఞ ప్రేక్షకులందరూ నమస్కారం. ఒక మాట, నాకు విఘ్నేశ్వర సంస్థ చాలా అనుబంధం. చాలా సందర్భాల్లో అతిథిగా రావడం జరిగింది. జానపద కళలకు, ప్రాచీన కళలకు విఘ్నేశ్వర సంస్థ పెట్టింది పేరు. మరొకసారి చప్పటి ద్వారా అభినందించవలసి కోరుతున్నాను. చాలామంది నృత్య గురువులు చేసి ఇవాళ నాకు చాలా సంతోషం. ఇద్దరు అదృశ్య వ్యక్తులకు వేదిక ద్వారా సత్కరించడం, స్కూల్ యాజమాన్యం ఉన్నటువంటి వారిని కూడా సత్కరించి సంతోషంగా భావిస్తూ, నాట్యం సమాహార కళ జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు వికాసాన్ని కలిగించేది నాట్యం. భగవత్ సాక్షాత్కారానికి సంగీతము, నాట్యం ప్రధానాంశాలు. కాబట్టి సంగీతం ద్వారా పరాత్పరాన్ని మనం చేరవచ్చు, నాట్యం ద్వారా చేయవచ్చు. జానపద కళం చాలా సంతోషం. తెలంగాణ మాగాణంలో జానపదానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి జానపద కళాకారులను అభినందిస్తూ, కోలాటం వేసిన చిరంజీవులను అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, విఘ్నేశ్వర సంస్థ చాలా పల్లె వెళ్ళాలి. ఎందుకంటే మా ప్రసాద్ గారు తెలుసు, ఈ ఊళ్ళో ABCD ఉండేది. ఏ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, B అంటే భాస్కరరావు గారు, C అంటే శ్రీ నారాయణ రెడ్డి గారు, D అంటే దైవక్షణ్ గారు. 80 నుంచి నా ప్రస్థానం నుండి ఎన్నో సందర్భాల్లో మా మాస్టర్ గారికి సత్కారం చేసేటువంటి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఏదైనా కళాకారుడు సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయినప్పుడే, సస్యశ్యామమైన వాడు ఒక మెట్టు ముందుకేసినప్పుడే దేశ ప్రగతి ముందుకుంటూ కోరుకుంటూ, అభినందిస్తూ, భరతవితాపరంగా ఆశీర్వదిస్తూ సార్. థ్యాంక్ యూ సార్. మన నేటి ముఖ్య అతిథి ఈలపాటలో మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహానుభావుడు శివప్రసాద్ సార్ని తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సి కోరుతున్నాను. నమస్కారం మాస్టర్ గారు. ఈ పత్రాలు అందజేయవలసింది కోరుతున్నాను సార్. ఇక్కడ కూర్చోండి, అందరూ రండి. అశోక్ గారు, మీరు స్వప్న మేడం, అందరినీ మనం కరతాళ ధ్వనులతో అందరు గట్టిగా చదవండి. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. మీరు కుడివైపు నుంచి అట్లా వెళ్ళండి, అట్నే వెళ్ళండి అమ్మ, అట్లా వెళ్ళండి. నన్ను ఒక్కొక్కరు లేచి వెళ్ళండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మరియు ఎడెన్ గ్రూప్ ఆఫ్ గుడిమల్కాపూర్, మెహదీపట్నం వారి సౌజన్యంతో ఈరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మాకు ప్రభుత్వం తరఫున మరియు ఎడెన్ స్కూల్ తరఫున మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. వారికి మా సంస్థ తరఫున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ సంస్థ 30 సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఇందులో కొన్ని వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఈ వేదికను వారికి అవకాశం ఇచ్చి వారు పెద్ద పెద్ద కళాకారులను తయారు చేసి ఈరోజు ఈ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు, అక్కడి నుండి అంతర్జాతీయ స్థాయి లోపల కూడా మేము నేర్పిన కళాకారులు ప్రదర్శన ఇచ్చి మెప్పు పొందినారు. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చారు. ఇందులో ముఖ్యంగా మా ప్రధాన కార్యదర్శి డైరెక్టర్ గణేష్ గారు, నేను అధ్యక్షుడిగా అమృత్ కుమార్, మరి మా ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ గారు ఈ యొక్క సంస్థను వెన్నట్టు ఉండి ముందుకు నడుపుతూ వస్తున్నాం. పిల్లలకి మా ఉద్దేశం ఈ కళలు ఇంకా అభివృద్ధి చెందాలి. గిరిజన నృత్యాలు అలాగే జానపద నృత్యాలకు ముఖ్యంగా మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ రోజుల్లో టీవీలకు వీటికి అంకితమైన జనాలు పాత మన కళా సంస్కృతిని మర్చిపోతున్నారు. కాబట్టి వాటిని కాపాడుకుంటూ వాటిని ప్రదర్శిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం ఈ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ. ఇలాగే మీరు అందరు చేయుతనిచ్చి ఈరోజు చూశారు చిన్న పిల్లలు ఎంతోమంది ఈ వేదిక, అసలు ఈ రవీంద్ర భారతి వేదిక పైన చేయడమే వాళ్ళ ధన్యులు. వాళ్ళు ఈ వేదిక కల్పించడం మామూలు మాట కాదు.
అందుకనే వాళ్ళ లోపల ఉన్న కళను, వాళ్ళ లోపల దాగి ఉన్న కళను, సృజనాత్మక కళను వెలికి తీయడమే ఈ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ ఉద్దేశం. అందుకని మీ అందరు చైతన్యించినందుకు మీ అందరికీ మన వేదికను అలంకరించిన అందరు పెద్దలు, ఈరోజు సన్మాన గ్రహీతలు వాళ్ళు ఇద్దరు మామూలు మనుషులు గారు, మా నజీర్ భాష గారు కానీ, మా అశోక్ పవార్ కానీ, వారు ఎన్నో అవార్డ్స్, నంది అవార్డ్స్ 9 అవార్డ్స్ తీసుకున్నారంటే అది ఇంతవరకు ఎవరికి సాధ్యం కాలేదు. అది వాళ్ళు వేలాది ప్రదర్శనలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇద్దరు ఇంటర్నేషనల్ జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శన ఇచ్చారు. వారికి నిజంగా వారు ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరికీ వచ్చిన గెస్ట్లకు కూడా మా ప్రిన్సిపల్ సార్ ఎప్పుడు ఎన్నట్టు ఉండి మాకు శశిపాల్ సార్ సహాయక సహకారాలు అందిస్తూ వస్తున్నారు. మరి శివప్రసాద్ సార్ మాకేం తక్కువ, మా వెన్నుముక బ్యాక్ బోన్, మా రాజు సార్, మా మురళి సార్, రమేష్ సార్ విజ్ఞాన దర్శిని, దైవాగ్ని శర్మ గారు అయితే మాకు గురువు గారు, మాస్టర్జీ, మా అన్నయ్య, పెద్దన్నయ్య. ఆయన సినిమాలకు ఎన్నో పాటలు రాశారు, అలాగే రచయిత కొన్ని వేలాది పాటలు రాశారు. వారు కూడా మేము చెప్పిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ గారు వారి పక్షాన ఈ కార్యక్రమంలో సహకారం అందిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తెర వెనుక. వారికి కూడా మేము హృదయపూర్వక అంటే ఇక్కడ అంతా చిన్నపిల్లలు అద్భుతంగా ఉన్నారు. రేలా రే రేలా రే రేలో, అరే రేలా రే రేలా, రేలా రే రేలా రే రేలో, అరే రేలా రే రేలా రే రేలో. ఈ అద్భుతమైనటువంటి జానపద నృత్యాలు, బాంగ్డా డ్యాన్సులు